తెలంగాణలో ఇప్పుడు ఫార్ములా ఈ రేసు వ్యవహారానికి సంబంధించిన అంశమే హాట్ టాపిక్ గా ఉంది. మీడియా అంతా ఆ కేసు గురించే మాట్లాడుతోంది. ఈ డ్రామా ఇలా కంటిన్యూ చేయాలని ఏసీబీ కూడా పొడిగిస్తూనే పోతోంది. వరుసగా నోటీసులు జారీ చేస్తోంది, సోదాలు చేస్తోంది. ఈ వ్యవహారంలో రోజువారీ అప్డేట్స్ మాత్రమే హైలైట్ అవుతున్నాయి. కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారా లేదా అని చర్చించుకోవటానికి అవసరమైన ప్లాట్ఫామ్ను ప్రభుత్వం క్రియేట్ చేసి పెట్టింది. అందరూ అదే పని చేస్తున్నారు. మరి తెలంగాణలో ప్రజా సమస్యలన్నీ పరిష్కారం అయిపోయినట్లేనా? వాటి గురించి చర్చించేవారు ఉండరా అంటే లేరనే చెప్పుకోవాలి. అసలు ఇలాంటి సిచ్యువేషన్ తీసుకువచ్చిందే అందుకని బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అందులో నిజం లేదని కూడా అనుకోలేం. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంపై ముప్పేట దాడి చేస్తోంది. ఇటీవలి కాలంలో ప్రభుత్వంపై అనేక విధాలుగా పోరాటం చేస్తోంది. క్యాడర్ను రోడ్డుకెక్కించేందుకు సిద్ధమయ్యారు. సూపర్ 6 గ్యారంటీలను అమలు చేయలేకపోవటం దగ్గర నుంచి అభివృద్ధి పనులు ఆగిపోవటం, శాంతి భద్రతలు విఫలం కావటం వరకు ప్రతి విషయంలోనూ బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తూ వస్తోంది. రైతు బంధు విషయంలో కొత్త రూల్స్ పెట్టడంతో రైతుల్లో ఈ అంశంపై చర్చ ప్రారంభమైంది. ఇప్పుడు అవేవీ చర్చకు రావటం లేదు. కేవలం ఫార్ములా ఈ రేసులో జరిగిన 55 కోట్ల రూపాయల లావాదేవీల గురించే చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. అసలు రాజకీయం అంటేనే డైవర్షన్ అని అనుకోవచ్చు. తాము చెప్పే వాదనే ప్రజల్లోకి వెళ్లాలని అనుకుంటారు. అందుకోసమే రాజకీయాలు చేస్తారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీని ప్రజా సమస్యల పోరాటం నుంచి దారి మళ్లించి ఆత్మరక్షణలో పడేలా చేయటానికి రేవంత్ రెడ్డి కేసుల అస్త్రాన్ని ప్రయోగించారు. కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే ఈ కేసు వ్యవహారం వారం రోజుల్లో తేలిపోతుంది. కానీ దీన్ని ఓ సీరియల్ గా పొడిగించాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేసుకున్నారు. అందుకే ఏసీబీ నోటీసులు, సోదాలతో కావలసినంత మసాలా ఇస్తోంది. అసలు ఈ కేసులోకి అలా ఏసీబీ కేసు నమోదు చేయటం ఆలస్యం, ఈడీ రంగంలోకి రావటం ఆశ్చర్యమే అయినా నిజం. ఈడీ కూడా ఈ డ్రామా కొనసాగింపులో తనదైన పాత్ర పోషిస్తోంది. నోటీసులతో హడావిడి చేస్తోంది. ఏడాది పాలన తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ చిక్కుల్లో పడిపోయిందని అందరూ చర్చించుకోవటం ప్రారంభించారు. పనితీరును విశ్లేషించటం ప్రారంభించారు. కానీ రేవంత్ రెడ్డి అలాంటి చర్చను ఎక్కువగా సాగనీయలేదు. అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయటంతో అందరూ అదే అంశంపై చర్చించుకున్నారు. సినిమా హీరో కూడా కావటంతో ఇక మీడియా, సోషల్ మీడియా కూడా ఫోకస్ అంతా పెట్టింది. ఇప్పుడు కేటీఆర్ ఇష్యూ వెలుగులోకి వచ్చింది. ఇప్పుడల్లా ఆరిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంటే ప్రజా సమస్యలు, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాల్సిన సూపర్ 6 హామీలపై ఇప్పుడల్లా ప్రశ్నించేందుకు బీఆర్ఎస్ కు తీరిక ఉండదు. ప్రజలకు గుర్తుండదు. మీడియా పట్టించుకోదు. రేవంత్ రెడ్డి కోరుతున్నది ఇదే. ఇందులో ఆయన విజయం సాధించినట్లే అనుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు. కేటీవీ తెలుగు. కేటీవీ తెలుగు ఛానల్.